అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెంలో ఎన్సీఎల్ ఇండస్ట్రీ లిమిటెడ్ కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణలో నాగార్జున సిమెంట్ 2 ప్లాంట్లు ఉన్నాయని, ఏపీలో ఇది 3వ ప్లాంట్ అన్నారు. ఈ ప్లాంట్తో ఈ ప్రాంతంలో సిమెంట్ కొరత తీరడమే కాకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి చెప్పారు. పరిశ్రమల వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ చైర్పర్సన్ రేణు చెల్లు, వైస్ చైర్మన్ కె రవి పాల్గొన్నారు. వ్యాపారంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి యాజమాన్యం ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఈవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ 2 ప్లాంట్లు కలిగి ఉంది. ఒకటి మెట్పల్లి, అలాగే కొండపల్లి. ఈవేళ 3వ ప్లాంటు ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ అవసరాలు తీర్చడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కలిగేటువంటి అవకాశం ఈ ప్రాంతానికి. సిమెంట్ ఒకటే కాదు, మనం బిల్డింగ్ మెటీరియల్స్లోకి వెళ్ళాలని చెప్పి బైసెల్ ప్యానల్ అని మీరు వినే ఉంటారు. కంట్రీ వైడ్ 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వరల్డ్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మనం బైసెల్ ప్యానల్. ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఉంది, ఇంకొకటి 2 తెలంగాణలో ఉన్నాయి. మొత్తం 3 ప్లాంట్లు ప్రపంచం ఎక్కడ 3 ప్లాంట్లు ఒకరికి మన దగ్గర 3 ప్లాంట్లు ఉన్నాయి. ఆ బైసెల్ ప్యానల్ చాలా పాపులర్ అయింది. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ పెట్టుకుని మనకి హౌసింగ్ చాలా కావాల్సి ఉంటుంది. కంట్రీలో చాలా మందికి షెల్టర్ లేదు అన్నది ఆయన రిలీజ్ చేసి బిల్డింగ్ మెటీరియల్ విండోస్ ఇటాలియన్ కొలాబరేషన్ తోటి ప్రీపెయింటెడ్ స్టీల్ తోటి విండోస్ తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రీపెయింటెడ్ స్టీల్ తర్వాత యూపీవీసీ విండోస్ చేస్తారు. తర్వాత అల్యూమినియం యానోడైజ్డ్ ఇక్కడ పెట్టి అని అల్యూమినియం విండోస్. మనకి సిమెంట్ ప్లాంట్ అక్కడ మట్టపల్లిలోది కెపాసిటీ ఎన్హాన్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 3 మిలియన్ టన్స్ కెపాసిటీకి తీసుకొచ్చాం. అక్కడ తెచ్చుకుంటూ లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని చేసుకుంటూ చక్కటి మెటీరియల్ లైమ్ స్టోన్, దాంతో చక్కటి సిమెంట్ చేయగలుగుతున్నాం. ఇది మెయిన్గా ఇక్కడ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి స్లాగ్ ఉంది. స్టీల్ ప్లాంట్ నుంచి స్లాగ్ వస్తుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి. అలాగే ఎన్ఎండిసి కూడా మనకి దూరమే కాదు, ఎన్ఎండిసి ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి కూడా స్లాగ్ వస్తుంది. అలాగే ఇక్కడ జిప్సమ్ కూడా 2 సోర్సెస్, కోరమండల్ ఫర్టిలైజర్స్ నుంచి